గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్కారం. జై శ్రీరామ్. స్వామివారి అక్షతలు చాలా మందికి ఇదే సందేహం. అయోధ్య నుండి అక్షతలు వచ్చాయి, అసలు వీటిని ఏం చేయాలి? పూజలో ఉపయోగించాలా? వీటితో పూజ చేయాలా వద్దా? ఇవి ఆల్రెడీ పూజ చేసే మనకిచ్చారా? ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి కదా. అసలు ఈ అక్షతల్ని ఎలా ఉపయోగించాలి, మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా వీటిని మనం వినియోగించాలి అనేవి మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైవిఎస్ఎస్ గిరిరావు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణులు. వారితో మాట్లాడదాం. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. గురుగారు నమస్కారం. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్షతలు ఎన్ని సందేహాలంటే అయోధ్య నుండి అక్షతలు వచ్చాయి, లేదు అంటే ఇంటింటికి వచ్చి ఇచ్చారు. చాలా వరకు అపార్ట్మెంట్స్ లో ఉంటే అక్కడికి వచ్చి కూడళ్ళ దగ్గర, కొంతమంది అయితే మనకి క్షేత్రాల దగ్గర కావచ్చు, దేవాలయాల దగ్గర అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు. ఇలా అక్షతలు ఇస్తున్నాం అని చెప్పి అక్షతలు అయితే తీసుకున్నారు, కానీ వీటిని ఎలా వినియోగించాలి? తీసుకున్న అక్షతలు అసలు మేము ఎక్కడ భద్రపరచాలి? పూజా మందిరంలో మేము పెట్టుకోవాలా, లేకపోతే కొంతమంది బియ్యంలో కలిపేసుకోండి పర్వాలేదని చెప్తున్నారు. ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయండి, వీటిని మాకు నివృత్తి చేస్తారా? అంటే ప్రధానంగా ఇందులో అక్షతలు ఏంటంటే స్వామివారికి అర్చనానంతరము వచ్చేటువంటి అక్షతలు మనం శిరస్సు మీద వేసుకుంటాము, అది వేరు. ఇదేంటంటే సంకల్పం కోసము మనం ఏదైనా ఇంట్లో పని ప్రారంభించేటప్పుడు ఏంటంటే మనకి వినాయకుడికి పెట్టుకున్నారంటారు, అలా ఏంటంటే మనం ప్రారంభిస్తున్నాము ఆయన చేయడానికి ఏంటంటే ఒక ఇరుముడి కట్టుకుంటారు చూసారా, అలా ఏంటంటే ఒక సంకల్పంగా మేము మీ కొండకు వస్తాము అని చెప్పేసి ఒక కొబ్బరికాయకి పసుపు గుడ్డ కట్టుకుని ఇంట్లో పెట్టుకుని మేము సంకల్పం చేసుకుంటాం కదా. అది ఎలా ప్రధానమైందో మనం కొండకెళ్ళి తర్వాత హుండీలో వేసిన తర్వాత అది వేరే విషయం. మనం ముందు సంకల్పం చేసుకుంటాం. అట్లాగే నిశ్చితార్థం అని చేస్తారు, పెళ్లి వేరే ఉంటుంది, నిశ్చితార్థం చేసుకుంటాం అంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయికి, ఈ అబ్బాయి ఈ అమ్మాయికి అని చెప్పి మనం నిశ్చయించుకుంటాం లోపల. అర్థమైందా? అలా ఏంటంటే మనం ప్రారంభించటానికి ఈ కార్యక్రమంగా అక్కడ ఎవరైతే అప్పుడు మనకి చేశారో అక్కడ పూజ చేసినటువంటి అక్షంతలు ఏంటంటే అవి మామూలుగా ఒక దోశ మనకి బేసిన్లో 2 బేసిన్లో 3 బేసిన్లో ఉన్నాయనుకోండి, మేము మామూలుగా ఏదైనా పెద్ద పెద్ద కళ్యాణాలు వాడు చేసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే అక్కడ స్వామివారికి వేసిన ఇటో బేసిన, అమ్మవారికి బేసిన, అయ్యవారికి బేసిన కొబ్బరి చిప్పలతో అక్కడ వేయిస్తాం. వేసిన తర్వాత కొన్ని లక్షల మంది ఉంటారు. ఏం చేస్తామంటే మిగతా ఇంకా తీసుకొచ్చి ఇవి తలా దాంట్లో కాస్త కలిపేస్తే ఏంటంటే ఇవన్నీ అందరికీ చెందాలి అంటే ఏంటంటే మన ఒక్కళ్ళకి కాకుండా ప్రపంచం మొత్తంలో అందరికీ కూడా ఆ పవర్ డిస్ట్రిబ్యూట్ కావాలి అనే ఉద్దేశంతో ఏంటంటే అలా అందరికీ సత్సంకల్పం కోసం చేసింది, ఇది సంకల్పం కోసం చేసింది. ఇవేంటంటే మీరు అక్కడి నుంచి వచ్చిన ప్రసాదంగా కాకుండా అక్కడ రాముల వారి దగ్గరికి మనం వెళ్ళలేం కాబట్టి మీకు అరుణాచలంలో అక్కడ 250 మీటర్స్తో పెద్ద అక్కడ చేస్తారు జ్యోతి దర్శనం. మనమేం చేస్తాం, అంత పెద్దది చేయలేం, అరుణాచలం వెళ్ళేటువంటి కార్తీకపురంకి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి మన ఇంట్లో 360 ఒత్తులు వెలిగించుకుని అరుణాచలంలో వెలిగించిన సపోజ్ మాకు ఈ స్వామి అని శివాలయంలో మొక్కుంటాం. ఇది అసలు లేదా అంటే అసలు లేదని కాదు, అదేంటి స్వామివారి దగ్గర నుంచి మనకి ఏదో ఒక రూపంలో ఒక చిన్న అక్షంతలో ఒక ప్రసాదము ఒకటి ఏదైనా వస్తే రూపం వస్తే ఏంటంటే ఆ రూపాన్ని మనం అందరం కూడా 22వ తారీఖు అక్కడికి వెళ్ళి మనం ప్రాణప్రతిష్ఠలో పాల్గొనలేనప్పుడు ఏంటంటే మన ఇంట్లో స్వామివారి తరఫు నుంచి మనకు వచ్చినటువంటి ఇది ఉత్తర్వు అంటే ఆయన తరఫు నుంచి ఆయన దగ్గర నుంచి మనకొకటి ప్రసాదంగా వచ్చింది. దాన్ని మన ఇంట్లో రాముల వారి పటం ఉంటుంది కదా, మన ఇంట్లో రాముల వారి విగ్రహం ఉంటుంది కదా, మన ఇంట్లో ఉన్న విగ్రహం దగ్గర పెట్టుకుని ఆ అభిజిత్ లగ్నంలో అక్కడ ప్రతిష్ఠ చేస్తారు కదా మనకి 12:28కి. ఆ చేసేటప్పుడు ఏంటంటే ఆ 84 సెకండ్స్ కూడా మనం ఇంట్లో ఏంటంటే అక్కడ రాముల వారి ప్రతిష్ఠలో మనం పాల్గొన్నట్లుగా మనకి భావన చేసుకుని అక్కడికి మనం వెళ్ళలేనప్పుడు అది భావన చేసుకుని ఆ అక్షతలతో ఇక్కడ రాముల వారికి మన ఇంట్లో రాముల వారికి ట్రాన్స్మిట్ చేసి ఆ శక్తి విశ్వమంతా కూడా వ్యాపించాలి అనే ఒక సద్భావనతో చేసింది అది. అందుకని ఒక ప్రచారం లాగా మనకేంటంటే మనకి అక్కడ స్వామివారి పెట్టిన దగ్గర చేర్చుంటే ఒక మనకి కాషాయ జెండాలు ఇంట్లో కట్టుకోమంటారు, తర్వాత ఏంటంటే కార్లకి బైకులకు కూడా ఒక వస్త్రం లాంటిది ఇచ్చి కట్టుకోమంటారు. అది ఏమిటయ్యా అంటే ఆయన శక్తి మనతో నిరంతరం వెళ్తోందని. అట్లాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆంజనేయ స్వామి అక్కడ తెచ్చుకున్న క్షేత్రంలో మన కారులో ఎలాడేసుకుంటాం. ఇది ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం అంటే కాదు, బట్ ఆ ఆంజనేయ స్వామి చూడంగానే మనకి అప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాం కదా క్షేత్రం నుంచి, ఆ స్టీరింగ్ మీద ఆ క్లాత్ చూడంగానే స్వామివారి అనుగ్రహం మన దగ్గర ప్రసరిస్తోంది కదా. లోపల ఏంటంటే ఒక రకమైన ఉద్వేగత కానీ ఒక ఆనందం కానీ భగవత్ వైబ్రేషన్లు మనలో వస్తుంది. ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళొచ్చి మీకు ఏదైనా చెప్తున్నాను, లేకపోతే అక్కడికి అయోధ్య వెళ్ళొచ్చారు, రేపు మీరు వెళ్తున్నారు, చక్కగా అదృష్టం, అది అందరికీ మాకు వీడియోలో చెప్తే ఏంటంటే మాకు రకమైన ఏంటంటే అబ్బా మేము కూడా కళతో చూసాం కదా, చక్కగా గీతాంజలి గారు వెళ్ళారు మాకు అందరికీ చూపిస్తున్నారు అని ఒక రకమైన మాకు లోపల ఎమోషన్ వస్తుంది.
ఈ భక్తి పెంపొందించడానికి ఇచ్చినటువంటివి ప్రధానంగా అక్షతలు. అంటే ఏంటంటే ధర్మ ప్రచారం కోసము ప్రతి వాళ్ళు మన మనసులో సంకల్పం చేసుకోవడం కోసం, అంటే ఒక పార్టీనో లేకపోతే ఒక వ్యక్తితో చేసింది కాదు ఇది. దాదాపుగా 500 సంవత్సరాల పాటు 4-5 లక్షల మంది ప్రాణత్యాగం చేసి ఎన్నో సంవత్సరాల పోరాటంతో ప్రజల్లోంచి వచ్చినటువంటిది ఇది. ఉన్న రాముల వారిది మాకు అక్కడ అయోధ్య మళ్ళీ మాకు పునఃప్రతిష్టం కావాలి అని అనుకున్నది. కనుకంటే దాని సపోర్టింగ్ గా మేము ఉన్నాం, మీకు మనందరం ఒకటే, యు ఆర్ యూనిక్ అని చెప్పటం కోసం, మనలో సంకల్ప బలం పెంచడం కోసం, మనందరం జపం చేయటం కోసం రామనామ క్షేత్రంలో అని చెప్పి మనకి ఇస్తుంటారు పుస్తకాలు, శ్రీరామ శ్రీరామ అని రాస్తారు. అవన్నీ రామనామ స్తూపం కడతారు. ఈ రాసేవాళ్ళు ప్రతిదానికి అక్కడి నుంచి వెళ్ళింది అక్కడికి ఇచ్చాం అని, అక్కడి నుంచి ఏదైనా ఒక వస్తువు మనకి వచ్చినప్పుడు ఏంటంటే చాలా సంతోషంగా ఉంటుంది. తిరుపతి అలాగే భావించాలి ఇవి కూడా. అలాగే ప్రత్యేకించి గురువు గారు ఆ రోజున ఏం చేయాలి, ఎలా పూజ చేయాలి? ఇప్పుడు మా ఇంట్లో రాముల వారి ఫోటో ఉందండి, అలాగే విగ్రహాలు కొంతమంది పెట్టుకుంటారు. మా కులదైవమే రామయ్య, ఆయనకి పూజిస్తూనే ఉంటాం. అయితే ప్రత్యేకించి 22వ తారీఖున అక్కడ మనకి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఆ సమయంలో సరిగ్గా మేము ఏం చేయాలి? మీరు మామూలుగా స్నానం చేసి చక్కగా అప్పటిదాకా ఆహారం తీసుకోకుండా ఉంటే బెటరు. ఏదైనా ఫలహారం లాంటివి తీసుకుని, జనరల్గా ఏంటంటే ఒక్కోసారి టిఫిన్ చేయకుండా మనం 1 గంట దాకా 2 దాకా ఉంటున్నాం కదా. అందుకని ఏంటంటే స్వామివారి అనుగ్రహం కలగడం కోసం ఏంటంటే బాడీలో ఈ ఫుడ్ బూస్ట్ యువర్ థాట్స్ అని మన శరీరంలోకి వెళ్ళేటువంటి మన రకరకాల పదార్థాల వల్ల మన మైండ్ పొల్యూట్ అవ్వడం కానీ డైవర్షన్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి ఆ కంఫర్ట్ కోసం ఏంటంటే ఆహార నియమాలు పెట్టిన కారణం ఏంటంటే మనస్సు ఏకాగ్రత కొరగడం కోసం. అందుకని ఏంటంటే మనం ఎప్పుడైతే ఫాస్టింగ్తో ఉంటామో అప్పుడు మనకేంటంటే ఏకాగ్రత కుదిరి భగవద్ ధ్యానంలోకి, అంటే బద్ధకాన్ని కానీ తామసం కానీ రాకుండా సాత్విక లక్షణాలు పెంపొందిస్తాయి. అప్పుడు రాముల వారిది మన ఇంట్లో ఉన్న విగ్రహానికి, మన ఇంట్లో ఉన్న పటానికి మనం చక్కగా ఈ అక్షితలతో అష్టోత్తరం కానీ, అష్టోత్తరంలో కూడా ప్రథమ భాషి అంటారు రాముల వారు చెప్పేటప్పుడు. ప్రథమ భాష ఏంటంటే రాముల వారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయనే ముందు వీళ్ళు పలకరిస్తాడు అందరినీ. వాళ్ళు ఎవరో పలకరించాలి, వాళ్ళని పలకరించలేదు నాకెందుకు, ఈ గర్వం అనేది ఆయనలో ఎక్కడ లేనటువంటిది. ఇప్పుడు రామో విగ్రహాన్ ధర్మ అంటే ఏంటంటే రాములు వారి లక్షణాలని, ధర్మాన్ని ఎలా పాటించాలని చెప్పాడు. నేను దేవుడిని అని చెప్పలే, అంటే కృష్ణుడు చెప్పినట్టుగా నేను దేవుడిని అని చెప్పలే. ఇక్కడ రాముడు మానవుడిగా పుడితే మానవుడిగా నువ్వేం చేయాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి అది తెలుసుకోవటం కోసం రామతత్వం. ఆ రామతత్వాన్ని ప్రచారం చేయటం కోసం ఇచ్చినటువంటివి ఇవి అక్షంతలు. అంటే ఏంటంటే మనకి అవును ఆ తత్వాన్ని తెలుసుకుని ఆ ఉపవాసం చేస్తూ అప్పుడు అష్టోత్తరం చేసుకుని ఇంట్లో మనకి శ్రీరామనవమికి ఎలా చేస్తామో అలాగే పూజ చేస్తాం. శ్రీరామనవమికి కూడా మనకి అభిజిత్ లగ్నంలోనే కళ్యాణం చేస్తారు మధ్యాహ్నం. అందుకని ఏంటంటే అది రాముల వారికి పట్టాభిషేకం జరిగిన టైం కాబట్టి అలా కరెక్ట్గా అప్పుడు చేసుకుంటాం అనమాట. అది అందువల్ల ఏంటంటే ఆ రోజు మనం ఆ కాసేపు ఏంటంటే ఆ 1 అవర్ మనం అక్కడే ఉన్నట్టుగా ఆ ప్రతిష్టలో మనం పాల్గొన్నట్టుగా భావిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం అందరి మీద, మనందరి మీద కూడా వర్షిస్తుంది. మనందరం కూడా జీవితాలు వృద్ధిలోకి వచ్చి మన కుటుంబాలు అభివృద్ధిలోకి రావాలని, రామానుగ్రహం మనందరి మీద ఉండాలని ఈ అక్షంతలు పంపడంలోనే ఉద్దేశం ఉంది. చేసుకోవచ్చండి. అవి శిరస్సు భావించుకుని నివేదన పెట్టుకుని లఘు నివేదనగా పెట్టుకోవచ్చు అనమాట. అంటే పళ్ళు పాలు లాంటివి కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది కొంచెం ఆచారంగా చేసేవాళ్ళు అంటే మహానివేదన పెడితే బెటర్. విగ్రహం ఉన్న వాళ్ళందరూ కూడా మహానివేదన ఇంట్లో అలవాటు ఉంటుంది. పటాలు చేసే వాళ్ళకైతే మామూలుగా మనం పండు పాలు నివేదన పెట్టుకుంటే సరిపోతుంది. విగ్రహానికి పంచోపచారాలు కూడా చేయాలి ఇంట్లో విగ్రహం ఉంటే, ఉపచారాలని చేయాల్సి ఉంటుంది. పటానికి అయితే అంటే లఘు పూజ చేసుకుంటాము, చల్లుకుంటే ఆటోమేటిక్ గా ఆ వైబ్రేషన్ వస్తుంది. చాలా చక్కగా వివరించారండి. నిజంగా ఎంతో మందికి సందేహం. సో విన్నారు కదా, ఎవరి దగ్గర అయితే అక్షతలు ఉన్నాయో వాళ్ళకి చాలా చాలా సందేహాలు ఉన్నాయి ఏం చేయాలి అని చెప్పి. ఒకవేళ మీ దాకా అక్షతలు రాకపోతే మీ సమీపంలో ఉన్న వైష్ణవ దేవాలయాల్లో మీరు వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే అన్ని దేవాలయాల్లో కూడా ఇస్తూ ఉన్నారు. అయితే వచ్చినటువంటి అక్షతల్ని మీరు ఇంట్లో పూజ చేసుకుని, అంటే ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో 22వ తారీఖున మధ్యాహ్నం 12:29 అప్పుడు మీరు కూడా అష్టోత్తరం చేసుకుని, అర్చన చేసుకుని, స్వామివారికి పూజ చేసుకుని తర్వాత అవి శిరస్సు పైన జల్లుకుంటే ఎక్కడైతే పూజ జరుగుతుందో, అంటే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ జరిగినటువంటి శక్తి, ఆ ఫలితం మన ఇంటి దాకా వచ్చినట్టుగానే మనం భావించి శిరస్సు పైన జల్లుకోండి. అలాగే మీ కుటుంబం అందరిపైన ఈ దీవెనలు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.